హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. హాస్పిటల్లో కంగారుగా వెళ్ళిపోతూ ఉన్న దమయంతి దగ్గరకు విక్రమ్ కృష్ణ వస్తాడు. దస్తగిరితో ఆ యాక్సిడెంట్ ఎందుకు చేయించావని దమయంతిని అడుగుతాడు విక్రమ్ కృష్ణ. దమయంతి, మీ అమ్మ అయితే ఇలా మాట్లాడేవాడివా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అమ్మైనా అత్తైనా మేనమామైనా ఎవరైనా సరే అనుమానం వచ్చాక ఇలాగే మాట్లాడతాను అంటాడు. దానికే నువ్వు ఫీల్ అయిపోతే ఎలా అత్తయ్యా? పోలీస్ ఇన్స్పెక్టర్గా నా డ్యూటీ నేను చేయాలి కదా అంటాడు. అయినా నేను ఇప్పుడు మాట్లాడింది మీ ఆడపడుచు కొడుకు నీకు అల్లుడు వరుసైన విక్రమ్ కృష్ణలా కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ కృష్ణలా మాట్లాడాను. నేను ఇలా మాట్లాడినందుకు నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. బట్ ఒక్క విషయం మాత్రం గట్టిగా ఫీల్ అవ్వాలత్తయ్యా. వైదేహి అత్త చనిపోవడానికి, చిట్టి దూరం అవడానికి కారణమైన వ్యక్తి నువ్వైనా, నీకు సంబంధించిన వాళ్ళైనా, నీకు సంబంధం లేని వాళ్ళైనా ఎవరైనా సరే పట్టుకుంటాను. సాక్ష్యాధారాలతో వాళ్ళని చట్టానికి పట్టిస్తాను. గుర్తుంచుకో అని చెప్పి విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతాడు. దమయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సునంద రాధకు జడవేస్తూ ఉంటుంది. నందగోపాల్ తనకు కళ్ళజోడు కనిపించట్లేదని, అనసూయ తనకు ఛార్జర్ కనిపించట్లేదని వెతికి పెట్టమని సునందని పిలుస్తూ ఉంటారు. సునంద, చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, కుదరదు అని చెప్పి రాధకు చెడవేసి రాధతో మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, నీలాంటి కోడలు రావడం నిజంగా మా అదృష్టం అంటుంది. రాధ, కోడల్ని కూతుర్లా చూసుకునే మీలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం కూడా అత్తయ్య అంటుంది. సునంద రాధకి ప్రేమగా ముద్దు పెడుతుంది. నందగోపాల్, అనసూయ సునంద రాధ దగ్గరకు వస్తారు. నందగోపాల్, అత్తా కోడళ్ళిద్దరూ ఇంత అనుకూలంగా ఉండడం మా అదృష్టం అంటూ అనసూయతో కదమ్మా అంటాడు. అనసూయ, అవును నాన్న, అత్తా కోడళ్ళు చిటికీ మాటికి గొడవలు పడుతుంటే మనకు వీళ్ళ పంచాయతీలు తీర్చడమే సరిపోయేది అంటుంది. అందరూ నవ్వుకుంటారు. నందగోపాల్, అనసూయ మొత్తం ప్రేమ కోడల మీదే కాకుండా మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోమని ప్రతిమలాడుతూ ఉంటారు. రాధ సునందతో, మామయ్య గారికి అనసూయకి ఏదో కావాలంటున్నారు కదా, వెళ్ళి ఇచ్చేసేయండి అంటుంది. సునంద, సరే నా కోడలు చెప్తుంది కాబట్టి ఓకే అంటూ నందగోపాల్, అనసూయతో లోపలికి వెళ్తుంది సునంద. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న ప్రియ హ్యాపీగా ఇంట్లోకి వెళ్తున్న రాధ దగ్గరకు వస్తుంది. రాధతో, మీదేదో పవిత్రమైన పెళ్ళైనట్టు, నువ్వేదో మా బావకు నిజమైన పెళ్ళానమైనట్టు అత్తామామల దగ్గర అన్ని మార్కులు కొట్టేస్తున్నావేంటి అని అడుగుతుంది. మీది అగ్రిమెంట్ పెళ్ళని తెలియక, నువ్వు డమ్మీ కోడలవని తెలియక వాళ్ళు అనవసరంగా నీ మీద అఫెక్షన్ పెంచుకుంటున్నారు. రేపు మీది దొంగ పెళ్ళని బయటపడితే ఇవాళ మురిసిపోయిన వాళ్ళే రేపు కుమిలిపోతారు. కాబట్టి అనవసరంగా వాళ్ళకు దగ్గరై వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఉన్నట్టు నటించి వాళ్ళను మోసం చేయొద్దు అంటూ రాధకు వార్నింగ్ ఇస్తుంది. రాధ, నువ్వు అనుకున్నట్టు నేను వాళ్ళను మోసం చేయట్లేదు అంటుంది. నేను ఇంటి కోడల్ని కాబట్టే వాళ్లకు దగ్గరవుతున్నాను. నేను విక్రమ్ కృష్ణ గారి భార్యను కాబట్టే వాళ్ళ మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నాను. అగ్రిమెంట్ పెళ్ళి అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లిగా మారిపోయింది కాబట్టే మా అత్తామామల విషయంలో నా ప్రవర్తన ఇలా మారిపోయింది అంటుంది. ప్రియా, అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లిలా ఎలా మారింది, ఎందుకు మారింది అని అడుగుతుంది. రాధ, మా శ్రీవారు అంటే మీ బావగారు అందరి ముందు అమ్మవారి సాక్షిగా నా మెడలో నల్లపూసలు వేశారు కదా, అందుకు అంటుంది. అమ్మవారి ముందు వేద మంత్రాల మధ్య నల్లపూసల కార్యక్రమం జరిగింది కాబట్టి మా పెళ్ళి పవిత్రమైన పెళ్ళవుతుంది. నేను విక్రమ్ కృష్ణ గారి భార్యనవుతాను, ఈ ఇంటి కోడల్నే అవుతాను అంటుంది. ప్రియా, అయితే నీ మెడలో నుంచి నల్లపూసలు తీసేస్తే అప్పుడు మీది పవిత్రమైన పెళ్ళి కాదు కదా, నువ్వు మా బావకి భార్యవి కాదు కదా, ఈ ఇంటి కోడలివి కాదు కదా అంటుంది. నీ మెడలో నుంచి నల్లపూసలు తీసేసి తర్వాత మా బావను పెళ్లి చేసుకుంటే మాది పవిత్రమైన పెళ్ళవుతుంది, నేను ఇంటి కోడలనవుతాను అంటుంది. మా బావ నీ మెడలో కట్టిన నల్లపూసలు ఇప్పుడే ఇక్కడే తీసేస్తాను అంటూ రాధ మెడలో నల్లపూసలు తీయబోతూ ఉంటుంది ప్రియా. రాధ ప్రియను చెంపదెబ్బ కొడుతుంది. ప్రియా, నన్నే కొడతావా అంటుంది. రాధ, కొట్టడం కాదు, నల్లపూసల మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి నరికేస్తాను. నువ్వే కాదు, ఎవరైనా నా మాంగళ్యం జోలికొస్తే జరిగేది ఇదే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఇంటి కోడలుగా నటించాను, కానీ ఇప్పుడు ఇంటి కోడలుగా మారిపోయాను. నా కోడలి స్థానం కొట్టేయాలని చూస్తే నీకు ఇలాంటి ఊహించని దెబ్బలే తగులుతాయి. ఈ రోజు నుంచి నువ్వు నా భర్త గురించి ఆలోచించడం మానేయి. పరాయి స్త్రీ భర్తను ప్రేమించడం తప్పు అని తెలుసుకో.
కాదు కూడదు అంటూ ఇంకా నా భర్త వెనకే పడాలని, మా ఇద్దరిని విడదీసి ఆయన జీవితంలోకి రావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే చుక్కలు చూపిస్తాను అంటూ ప్రియకు వార్నింగ్ ఇచ్చి రాధ వెళ్ళిపోతుంది. ప్రియ ఇదేంటి ఈ రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది అనుకుంటూ ఇక దీన్ని వదిలిపెట్టకూడదు, వెంటనే ఈ విషయం మమ్మీకి చెప్పాలి అనుకుని వద్దులే మమ్మీ చాలా టెన్షన్ పడుతుంది అనుకుంటుంది. నా చెంప మీద దెబ్బ కొట్టిన రాధకు చావు దెబ్బ నేనే కొట్టాలి. వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి అని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలు నేనే సంపాదించాలి. ఆ సాక్ష్యాలు నేనే బయటపెట్టి నేనే రాధను బయటకు గెంటేయాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రియ. ఇక దమయంతి భవానీ శంకర్ ఇంటికి వెళ్ళి దస్తగిరి స్పృహలోకి వచ్చి మళ్ళీ కోమాలోకి వెళ్ళిన విషయం చెప్తుంది. విక్రమ్ కృష్ణ తనను అనుమానించాడని, తనకు వార్నింగ్ కూడా ఇచ్చాడని చెప్పి ఏ క్షణమైనా దస్తగిరి మళ్ళీ కళ్ళు తెరిచే అవకాశం ఉందని డాక్టర్ చెప్పాడు అంటుంది. వాడు కళ్ళు తెరిచేంత వరకు విక్రమ్ కృష్ణ వాడికి కాపలాగా ఉంటాడంట. వాడు కళ్ళు తెరిచి నిజం చెప్పాడంటే విక్రమ్ కృష్ణ అత్తాని కూడా చూడకుండా నన్ను అరెస్ట్ చేస్తాడు. ఆటోమేటిక్గా నిన్ను కూడా అరెస్ట్ చేస్తాడు. పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా నువ్వు ఏదో ఒకటి చేయాలన్నయ్యా ప్లీజ్ అంటుంది. భవానీ శంకర్ అయితే వాడు శాశ్వతంగా కళ్ళు మూసేలా చేద్దామంటాడు. ఇక విక్రమ్ కృష్ణ తన రూమ్లోకి వచ్చి దస్తగిరి విషయంలో దమయంతి బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి ఏమండి గారు వచ్చేసారా, మీకోసమే చూస్తున్నాను, భోంచేతురు కానీ రండి అంటూ పిలుస్తుంది. విక్రమ్ కృష్ణ మళ్ళీ ఏమండి గారని టార్చర్ మొదలు పెట్టావా అంటాడు. రాధ ఇది టార్చర్ ఎలా అవుతుంది శ్రీవారు గారు అంటుంది. విక్రమ్ కృష్ణ మరి దీన్ని నరకం అంటారా అంటాడు. రాధ భార్య స్వర్గం అవుతుంది కానీ నరకం ఎలా అవుతుంది శ్రీపతి గారు అంటుంది. విక్రమ్ కృష్ణ స్టాప్ ఇట్ అంటూ అరుస్తాడు. రూమ్ బయట ఉన్న ప్రియ విక్రమ్ కృష్ణ మాటలు వింటుంది. విక్రమ్ కృష్ణ రాధతో అందరి ముందు తప్పదు కాబట్టి భరిస్తాను, ఇద్దరమే ఉన్నప్పుడు కూడా ఈ టార్చర్ పెట్టడం ఏం బాలేదు అంటాడు. ప్రియ ఫోన్ తీసుకొచ్చి కొట్లాటని వీడియో తీసి అందరి ముందు వీళ్ళ బండారాన్ని బయట పెట్టాలి అనుకుంటుంది. విక్రమ్ కృష్ణ సహనానికి ఒక హద్దు ఉంటుంది, నువ్వు ఆ హద్దు దాటుతున్నావు అంటాడు. రాధ నేనే హద్దు దాటడం లేదు, ఏ క్షణంలో ఎవరు చూస్తారో అన్న భయంతో, మనం దొరికిపోతామన్న భయంతో నా జాగ్రత్తలో నేనున్నాను అంటుంది. ఇంతలో ప్రియ దుప్పటి కప్పుకుని విండో దగ్గరకు వచ్చి తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు, కానీ నీలా అతి జాగ్రత్తగా ఉండడం నాకు ఇష్టం ఉండదు అంటూ విండో దగ్గర తన ఫోన్లో వీడియో తీస్తూ ఉన్న ప్రియను చూసి షాక్ అవుతాడు. ప్రియ పిచ్చి మొహాలారా కానియండి అనుకుంటూ వీడియో తీస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో అప్పుడే మనకు పిల్లలు వద్దని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు, కానీ అతి జాగ్రత్త తీసుకుంటున్నావు చూడు, అది నాకు ఇష్టం లేదు అంటాడు. రాధ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు మాట్లాడింది నేను మాట్లాడుతున్నాను అంటూ ఏమండి గారు ఇప్పట్లో మనకు పిల్లలొద్దు, 4-5 సంవత్సరాలు సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లల్ని కందామని నువ్వే కదా అన్నావు అంటూ రాధను రొమాంటిక్గా తిప్పుతూ ఉంటాడు. రాధ నేనెప్పుడన్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వే కదా అన్నావు, అర్థం చేసుకో అంటూ ప్రియను చూడమని సైగ చేస్తాడు. రాధ ప్రియను చూసి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైంది అంటుంది. పెళ్ళైన మొదటి సంవత్సరమే ప్రొడక్షన్ మొదలుపెట్టి సంవత్సరానికి ఒకరిని కంటూ 10 మంది పిల్లల్ని కనాలని మీరు కోరుకుంటున్న విషయం నాకు అర్థమైందిలేండి అంటుంది. ప్రియా ఇంకొకరిని కూడా కనండి, క్రికెట్ టీంని తయారు చేయొచ్చు అనుకుంటుంది. విక్రమ్ కృష్ణ నా మనసు నీకు అర్థమైనప్పుడు నువ్వు నాకు కోఆపరేట్ చేయొచ్చు కదా అంటాడు. రాధ వద్దు అంటూ వెనక్కి వెళ్తూ ఉంటే విక్రమ్ కృష్ణ ముద్దు అంటూ ముందుకొస్తూ ఉంటాడు. ప్రియా గొడవ జరుగుతుందని వస్తే వీళ్ళు రొమాంటిక్ సీన్ ప్లాన్ చేశారేంటి, నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది ఏంటి అనుకుంటూ ఉంటుంది. రాధ బెడ్ మీద పడడంతో విక్రమ్ కృష్ణ రాధకు ముద్దు పెట్టడానికి వస్తూ ఉంటాడు. రాధ వద్దు వద్దు అంటూ ముద్దు అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు కూడా ముద్దు అంటున్నావు కదా, అయితే పెట్టేయాల్సిందే అంటాడు. ప్రియా ఏంటి రివర్స్లో డైలాగులు చెప్తున్నారు అనుకుంటుంది. రాధ తూచంటూ నేను కన్ఫ్యూజ్ అయ్యి అలా అన్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు అడిగావు కాబట్టి ముద్దు పెట్టేయాల్సిందే అంటాడు. రాధ హలో బాబు తమరు యాక్ట్ చేస్తే చాలు, మరీ జీవించేస్తున్నారు అంటుంది. విక్రమ్ కృష్ణ ప్రియను నమ్మించాలంటే ఆ మాత్రం జీవించాలి అంటాడు. రాధ మరీ ఎక్కువగా జీవించారంటే లైఫ్ లాంగ్ నాతోనే జీవించాల్సి వస్తుంది అంటుంది. విక్రమ్ కృష్ణ అయితే వద్దులే అంటాడు. ప్రియా వీళ్ళెందుకు సడన్గా రొమాన్స్ చేస్తున్నారు అనుకుంటూ నేను రావడం చూసి యాక్ట్ చేస్తున్నట్టున్నారు, నేను వెళ్ళిపోయినట్టుగా యాక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ పోట్లాడుకుంటారు, అప్పుడు టక్కునొచ్చి వీడియో తీస్తాను అనుకుంటూ
ప్రియ వెళ్ళిపోతుంది. రాధ విక్రమ్ కృష్ణతో ప్రియ వెళ్ళిపోయింది, ఇక మీ పర్ఫార్మెన్స్ ఆపండి అని చెప్పి పైకి లేస్తుంది. మన బండారమే బయట పెట్టాలని చూస్తుందా, చెప్తా దాని సంగతి అనుకుంటూ ప్రియ దగ్గరకు వెళ్తుంది. ప్రియ హాల్లో దుప్పటి కప్పుకుని నడుస్తూ ఉంటుంది. రాధ దొంగ దొంగ అని అరవడంతో అందరూ ప్రియ దగ్గరకు వచ్చి ప్రియను దొంగ అనుకుని కొడుతూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధ ప్రియను చూసి నవ్వుకుంటూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధతో అలా ఎందుకు చేశావు అని అడుగుతాడు. రాధ లేకపోతే రూమ్ దగ్గరకు వచ్చి వీడియో తీస్తుందా అంటుంది. అందరూ అలసిపోయి ప్రియను కొట్టడం ఆపుతారు. రాధ లవంగంతో అప్పుడే అలసిపోయారా లవంగం గారు అంటుంది. లవంగం అలసిపోలేదు అంటూ ప్రియను కొడుతూ ఉంటాడు. అందరూ మళ్ళీ ప్రియను కొడుతూ ఉంటారు. ఇంతలో దమయంతి వస్తుంది. విషయం తెలుసుకుని తను కూడా ప్రియను కొడుతూ ఉంటుంది. రాధ లవంగంతో మీ మేడం చేతులతో కొడితే మేడంకి నొప్పెడుతుంది కదా అంటుంది. లవంగం దమయంతి చేతికి కర్ర ఇస్తాడు. దమయంతి ప్రియను కర్రతో కొడుతూ ఉంటే రాధ డిసిప్లిన్ తప్పిన కూతురికి డిసిప్లినే లేని అమ్మ పనిష్మెంట్ ఇస్తుంది అంటుంది. ప్రియ మమ్మీ అంటూ అరుస్తూ దుప్పటి తీస్తుంది. ప్రియను చూసి దమయంతి సారీ బేబీ అంటుంది. రాధ అలా చితక్కొడుతుంటే నువ్వైనా అరవచ్చు కదా ప్రియా అంటుంది. విక్రమ్ కృష్ణ ఇంకా నయం ఇప్పటికైనా అరిచావు అంటాడు. నందగోపాల్ అసలు ముసుగేసుకుని ఎందుకు వచ్చావు ప్రియా అని అడుగుతాడు. ప్రియా వాకింగ్ చేద్దామని వచ్చాను, చలికి దుప్పటి కప్పుకున్నాను అంటుంది. అనసూయ నువ్వు దుప్పటి కప్పుకుని వచ్చేసరికి ఎవరో దొంగ దొంగ అని అరవడంతో అందరం నిన్ను కొట్టాల్సి వచ్చింది అంటుంది. దమయంతి ఏంటి బేబీ కొడుతుంటే దుప్పటి తీయొచ్చు కదా అంటుంది. ప్రియ అంత గ్యాప్ ఎక్కడిచ్చారు మమ్మీ అంటూ ఏడుస్తుంది. దమయంతి ప్రియను లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. రాధ సునంద నందగోపాల్తో వాకింగ్కి వచ్చానని చెప్పింది కదా, మీరు వెళ్ళి పడుకోండి అంటుంది. అందరూ వెళ్ళిపోతారు. విక్రమ్ కృష్ణ రాధ నవ్వుకుంటారు. విక్రమ్ కృష్ణ రాధతో ప్రియకు భలే ట్రీట్మెంట్ ఇచ్చావు అంటాడు. రాధ అప్పుడప్పుడు ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి అంటూ లేకపోతే నా భర్త కావాలా అంటుంది. విక్రమ్ కృష్ణ ఏంటి అని అడుగుతాడు. రాధ ఏం లేదు అంటూ నిద్రొస్తుంది వెళ్ళి పడుకుందామా అంటుంది. విక్రమ్ కృష్ణ ఏదో అన్నావు అంటాడు. రాధ ఏం అనలేదండి పదండి అంటూ వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ ఏమనింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక దస్తగిరిని చంపేందుకు హాస్పిటల్కి వచ్చిన రౌడీలు దస్తగిరి రూమ్ దగ్గరకు వెళ్ళి దస్తగిరి రూమ్ దగ్గర పోలీసులను చూసి పోలీసులు ఉన్నారు, ఇప్పటికిప్పుడు వర్కౌట్ అవ్వదు, వెళ్ళి సార్కి కుదరదని చెప్తాము అనుకుని వెళ్ళిపోతారు. ఇక దమయంతి ప్రియ గాయాలకు హార్ట్ ప్యాక్తో కాపడం పెడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు తనకు చెప్పకుండా ఇలాంటి ట్రయల్స్ చేయొద్దు అంటుంది. ప్రియా ఇదంతా రాధ ప్లాన్ అనుకుంటాను మామ, దాన్ని వదిలిపెట్టకూడదు అంటుంది. నేను కూడా దానికి ముసుగేసి ఇలాగే చావు కొట్టాలి అంటుంది. దమయంతి కొడదాం బేబీ, దాన్ని చావు దెబ్బ కొడదాం అంటుంది. ఇంతలో భవానీ శంకర్ దమయంతికి ఫోన్ చేస్తాడు. దస్తగిరి రూమ్ దగ్గర మీ అల్లుడు పోలీస్ కాపలా పెట్టాడు, అందుకే మన వాళ్ళు వాడిని ఏమీ చేయలేక వెనక్కి వచ్చేశారు అంటాడు. దమయంతి మరి ఇప్పుడేం చేద్దామన్నయ్యా అంటుంది. భవానీ శంకర్ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ప్రియా ఏంటి మామ్ ఎనీ ప్రాబ్లం అని అడుగుతుంది. దమయంతి చిన్న పొలిటికల్ ప్రాబ్లం అని చెప్పి దస్తగిరి గాడు లేచాడంటే ఖచ్చితంగా విక్రమ్ కృష్ణ నిజం తెలుసుకుంటాడు, నా జీవితాన్ని జైలు పాలు చేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక జైల్లో ఉన్న సీనయ్య రాధ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సెంట్రీ సీనయ్య దగ్గరికి వెళ్ళి ఏంటా పరధ్యానం సీనయ్య అంటూ భోజనం పెడుతున్నారు, త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. భోజనాల దగ్గర ఖైదీలు పరశురాముని చూసి పరశురాం ఎప్పుడొచ్చాడు, ఇవాళే వచ్చినట్టున్నాడు అనుకుంటూ వాడు జైలుకు వచ్చాడంటే ఇక్కడున్న ఖైదీల్లో ఎవరో చచ్చారనే అర్థం అనుకుంటారు. అక్కడే ఉన్న మరో ఖైదీ వాడు జైలుకు వచ్చేది నేరం చేసి కాదు, జైల్లోనే నేరం చేయడానికి వస్తాడు అంటాడు. ఇప్పుడు ఎవరిని చెప్పడానికి జైలుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. ఇక సీనయ్య భోజనం ప్లేట్ తీసుకెళ్తూ ఉంటాడు. పరశురాము సీనయ్య ప్లేట్లో ఉన్న గుడ్డుని లాక్కుని తినేస్తాడు. సీనయ్య నా గుడ్డు నువ్వు తీసుకోవడం ఏమిటి అంటాడు. పరశురాము గుడ్డు గురించి మాట్లాడావంటే నీ కనుగుడ్లు పీకి చేతిలో పెడతాను జాగ్రత్త అంటాడు. సీనయ్య నీ మీద జైలర్ గారికి కంప్లైంట్ ఇస్తాను అంటాడు. పరశురాము ఏంట్రా నువ్వు కంప్లైంట్ ఇచ్చేది అంటూ సీనయ్యను చెంపదెబ్బ కొట్టి ఎక్స్ట్రాల్ చేస్తే ఓటర్ లిస్టులో పేరు లేకుండా పోతుంది అంటాడు. అప్పుడే వచ్చిన సెంట్రీ పరశురామ్ని ఆపి సీనయ్య అతను పెద్ద రౌడీ, అతనితో ఎందుకు పద అని చెప్పి సీనయ్యను తనతో తీసుకెళ్తాడు. పరశురాము రే సీనయ్య, దమయంతి మేడం దగ్గర సుఫారీ తీసుకుని నేను చంపడానికే జైలుకు వచ్చాను, తొందరలో నువ్వు నా చేతిలో చావడానికి రెడీగా ఉండు అనుకుంటాడు.
ఇక రాధ అందరికీ టిఫిన్లు చేస్తూ ఉంటుంది. నందగోపాల్ ఇన్ని రకాల టిఫిన్లు ఎందుకు చేశావమ్మా అని అడుగుతాడు. రాధ అన్ని రకాలు చేస్తే ఎవరికి నచ్చిన టిఫిన్లు వాళ్ళు తింటారు కదా అని చేశాను మామయ్య అంటుంది. నందగోపాల్ మంచి పని చేశావమ్మా అంటూ నాకు అన్ని రకాలు ఇష్టం కాబట్టి అన్నీ ఓ పట్టు పట్టేస్తాను అంటాడు. సునంద ఇప్పుడు పట్టు పట్టండి, ఆ తర్వాత ఆయాసపడుతురు కానీ అంటుంది. విక్రమ్ కృష్ణ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబోతూ ఉంటే రాధ ఏమండి అని పిలుస్తుంది. విక్రమ్ కృష్ణ చుట్టూ చూస్తూ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాయిస్ అని అనుకుంటూ ఉంటాడు. సునంద నందగోపాల్ రాధ పిలుస్తుంది వెళ్ళమంటారు. విక్రమ్ కృష్ణ రాధ దగ్గరకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. రాధ మీకు ప్లెయిన్ దోస్ కావాలా, ఆనియన్ దోస్ కావాలా, కారం దోస్ కావాలా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ ఏవండి అనకుండా ఉండడం కావాలి అంటాడు. రాధ అది అవదమ్మా అంటుంది. విక్రమ్ కృష్ణ ఎందుకు అవదు అంటాడు. తన మెడలో ఉన్న నల్ల పూసలు చూపెడుతూ ఎందుకు అంటుంది. ప్రియా దమయంతి కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. ప్రియా రాధ చేసిన టిఫిన్ వద్దు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం పదా అంటుంది. దమయంతి ఇప్పుడు మనం వాళ్ళతోనే కలిసి తిందామంటూ పదా దాని టిఫిన్ సంగతి చెప్తామని చెప్పి ప్రియతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఇక విక్రమ్ కృష్ణ రాధతో ఏమండి అనుకో అంటూ గొడవ పడుతూ ఉంటాడు. అందరూ తమనే చూస్తూ ఉండడంతో రాధతో ప్రేమగా మాట్లాడుతూ నువ్వు ఏది వేసినా ఓకే బంగారం అంటాడు. సునంద రాధతో దోశలు వేసిన వరకు చాలు, మీరు కూడా వచ్చి టిఫిన్ చేయండి అంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో ఇప్పుడు వద్దని చెప్పు అంటాడు. రాధ మేము తర్వాత తింటాంలే అత్తయ్య, మీరు కానివ్వండి అంటుంది. సునంద కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు కదా, అందరితో కలిసి తిందురు కానీ రండి అని పిలుస్తుంది. రాధ విక్రమ్ కృష్ణ ఇద్దరిని తనతో తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఇద్దరికి టిఫిన్ ప్లేట్స్ ఇస్తుంది. రాధ అత్తయ్య గారు ఒకటి చాలు, మా ఆయనకు నేను తినిపిస్తాను అంటుంది. విక్రమ్ కృష్ణ షాక్ అవుతూ ఏంటి ఓవర్ యాక్షన్ అంటాడు. రాధ అందరూ చూస్తున్నారు కదా, పర్ఫార్మెన్స్ చేయాలి కదా అంటూ వద్దంటే వెళ్ళిపోతాను అంటుంది. విక్రమ్ కృష్ణ వద్దులే కంటిన్యూ అంటాడు. రాధ విక్రమ్ కృష్ణని ఆట పట్టిస్తూ తినిపించి బాగుందా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ బాగుంది అంటాడు. దమయంతి మోనాలిసాతో రోజు రోజుకి నీ వంట ఏంటి ఇంత చండాలంగా తయారవుతుంది అంటుంది. ఒకటి కూడా రుచిగా లేదు, చట్నీ రోడ్డు పక్కన చేసే చట్నీలా ఉంది, ఇంకోసారి ఇలా చండాలంగా చేసావంటే నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను జాగ్రత్త అంటుంది. రాధ అవన్నీ చేసింది మోనాలిసా కాదండి నేను అంటుంది. దమయంతి అందుకేనా టిఫిన్స్ అన్నీ రోడ్డు పక్కన మీ హోటల్ స్టాండర్డ్లో ఉన్నాయి అంటుంది. రామచంద్రయ్య అదేంటి దమయంతి అలా అంటావు, అన్నీ రుచికి బాగానే ఉన్నాయి కదా అంటాడు. దమయంతి రాధ వంట మీకు నచ్చిందని ప్రపంచంలో అందరికీ నచ్చుతుందా బావగారు అంటుంది. సునంద అవునులే వదిన, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు కదా, ఏ పుర్రెలో ఏ పాడు బుద్ధి ఉందో ఏ జిహ్వకి ఏ పాడు రుచి నచ్చుతుందో మనం చెప్పలేం కదా అంటుంది. దమయంతి అంటే నాదంత బ్యాడ్ టేస్ట్ అనా అర్థం అని అడుగుతుంది. సునంద ఒక్కొక్కరిది ఒక టేస్ట్ అని దాని అర్థం పరమార్థం అంటుంది. రామచంద్రయ్య రాధ మనందరి కోసం కష్టపడి ఇన్ని రకాలు చేసినప్పుడు నచ్చితే మెచ్చుకోవాలి, లేకపోతే సైలెంట్గా తిని వెళ్ళిపోవాలి, అంతేకాని ఇలా నొచ్చుకునేలా మాట్లాడకూడదు అంటాడు. దమయంతి నాకు ఏదైనా మొహం మీద అనేయడమే అలవాటు బావగారు, నచ్చితే నచ్చింది అని చెప్తాను, నచ్చకపోతే లేదు అని చెప్తాను అంటుంది. రామచంద్రయ్య రాధ తప్పు చేసింది, ఇంకోసారి ఇలా జరగదు, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ ఈ విషయం ఇంతటితో వదిలేయి అంటాడు. దమయంతి ఈ టిఫిన్ నాకు నచ్చలేదు అంతే అంటూ ప్లేట్లో చేయి కడిగి వెళ్ళిపోతుంది. ప్రియ కూడా నాకు నచ్చలేదు అని చెప్పి ప్లేట్లో చేయి కడిగి వెళ్ళిపోతుంది. సునంద రాధతో మా వదిన మాటలు నువ్వేమీ పట్టించుకోకు, అన్నీ చాలా రుచిగా ఉన్నాయి అంటూ నందగోపాల్తో కదండి అంటుంది. నందగోపాల్ చాలా బాగున్నాయమ్మా అంటాడు. సునంద విక్రమ్ కృష్ణ రాధతో సాయంత్రం రావుగారింట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పి ఆ ఫంక్షన్కి మన ఫ్యామిలీ తరపున మీ ఇద్దరే వెళ్ళాలి అంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.